తమలపాకుతో ఇన్ని ప్రయోజనాలున్నాయా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. సాధారణంగా మనం ఆహారం తీసుకున్నాక ఖచ్చితంగా తాంబూలం తీసుకోవాలని మన పూర్వీకులు మనకు తెలియజేస్తూనే వచ్చారు. ఇప్పటికీ ఈ విషయాన్ని చాలా మంది పెద్దవాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు కదా. కానీ అసలు ఎందుకు ఇలా చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాకు తెలిసి మనలో చాలా మంది కూడా తమలపాకుని తాంబూలంగా తీసుకోవడం వల్ల తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది అని అనుకుంటారు. అందుకే పెద్దలు తాంబూలం తీసుకోవాలని చెబుతూ ఉంటారని అనుకుంటాము. కానీ తమలపాకు తీసుకోవడం వలన మనకు చాలా ఉపయోగాలు గట్టిగానే ఉన్నాయి. అవేంటనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, మనం తాంబూలం తినడం ద్వారా మన బాడీలో లింఫోసైట్లు అనేవి క్రియేట్ అవుతాయి. ఇవి మన బాడీలో ఉన్న ఒక రకమైన వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఈ లింఫోసైట్ల ద్వారా శరీరంలో యాంటీబాడీస్ అనేవి క్రియేట్ అవుతాయి. అవి బాడీలో ఉండే వైరస్ ని డిస్ట్రాయ్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు, ఈ లింఫోసైట్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ పైన కూడా అటాక్ చేయడమే కాకుండా వైరస్ ని, ఇన్ఫెక్టెడ్ మరియు క్యాన్సర్ సెల్స్ ని కూడా చంపేస్తాయి. అలా తమలపాకు అనేది మన బాడీలో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తుంది అన్నమాట. దాని తర్వాత చెప్పుకోవాలంటే, తమలపాకు తినడం ద్వారా అద్భుతమైన జీర్ణక్రియ జరగడమే కాకుండా గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా శాస్త్రీయంగా పరిష్కారం లభిస్తుంది. ఇవి మాత్రమే కాదండి, తమలపాకు తినడం ద్వారా నోటి దుర్వాసన దూరం అయ్యి చిగుళ్ళు కూడా మరింత బలంగా మారుతాయంట. ఎందుకంటే తమలపాకులో బ్యాక్టీరియాని చంపే గుణాలు ఉన్నాయి అని పరిశోధకులు చెప్తున్నారు. ఎందుకంటే తమలపాకులో బ్యాక్టీరియాని చంపే గుణాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా మనం ఇంకెందుకు ఆలోచించడం? మీరు కూడా కనీసం వారానికి 1 లేదా 2 సార్లు అయినా తమలపాకుని తినడం అలవాటు చేసుకోండి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఉంది. అదే, మీకు నేను పైన చెప్పిన ప్రయోజనాలన్నీ కావాలి అనుకుంటే వక్క లేదా సున్నం వంటివి లేకుండా కేవలం ఖాళీ మరియు కడిగిన ఆకుని నమిలి తినడం. అలా చేసినప్పుడు మాత్రమే మీకు నేను ఈ వీడియోలో చెప్పిన ప్రయోజనాలు అన్నీ లభిస్తాయి. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.